ఐటీ తెచ్చింది ఈ రాష్ట్రానికి, భారతదేశానికి తెచ్చిందే మేము, చంద్రబాబు నాయుడు. అట్లాంటిది ఈరోజు ఆయన ఏదో చేసేసి అంటే ఈ రాష్ట్రాన్ని సగం చెడగొట్టింది జగన్ అయితే, మిగతా సగం చెడగొట్టింది బుగ్గన. అదే నా అందరికీ తెలుసు. ఎందుకంటే విజ్ఞావంతుడు, విద్యావంతుడు నేను చెప్తున్న ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా మినిస్టర్ ఆయనకి సజెషన్స్ ఇవ్వాలా. ఇది మనం ఇంత మన ఆర్థిక వనరులు ఎన్నున్నాయి, ఈ పథకాలు ఇంతవరకు చేయాలా, ఈ పథకాలు ఈ విధంగా చేయాలా అనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సైతం చెప్పాలా. యనమల రామకృష్ణుడు ఉంటుండే 10-11 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశం పెట్టి ఏ విధంగా రాష్ట్ర పొజిషన్ని మళ్ళీ సార్ చెప్తుంటే కూడా ఆయన అడ్డం పడి ఏ విధంగా చేసేవాడు. ఆ విధంగా ఉండాలా. మరి ఏం పట్టినట్టు నేను ఏదో చేసినాను అనేది చెప్పుకుంటుంటే కాదు. అట్లా చర్చకి సిద్ధం అంటే సరే సిద్ధం. మీ వాళ్ళు ఏం చేసినారు, మీ తాతలు ఏం చేసినారు, మేమేం చేసినాము, కోట్ల కుటుంబం ఏం చేసినాము, ఈ ధోనికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకైనా సిద్ధం. మేము అంటే ప్రతి ఊర్లో కూడా మేము డెవలప్ చేసిన అభివృద్ధి పనుల్ని ఇంతలా పుస్తకం మీరు చూసే ఉండింటారు. ఇంతలా పుస్తకం నేను ప్రింట్ చేశాను. నా టైంలో కానివ్వండి, సుజాతమ్మ టైంలో కానివ్వండి, కే కృష్ణమూర్తి గారి టైంలో కానివ్వండి, లేదా ప్రతిపక్షంలో ఉన్న ఆ 2 టర్ములు కూడా కానివ్వండి. అలా మీరు ఆర్థిక మినిస్ట్రీగా ఉన్న టైంలో ఎంత ఈ డోన్కి డబ్బులు తీసుకురాగలిగినారు, ఎంత ఖర్చు పెట్టగలిగినారు. కేవలం అంటే ఆ నీళ్ళు చెట్ల కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కాంట్రాక్టర్లకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా? మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకే నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, లేదా ఎమర్జెన్సీగా ఏవి వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి, రోడ్లు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మిగతా నీటి సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి, ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది బేతంచెరువులో. అట్లాంటిది మేము స్కీములు తీసుకొచ్చి మేము నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి. మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం గమనించున్నాము. నచ్చండి, నీది ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే నేను ఇది చేశాను లేదు అంటే ఈరోజుగా చెప్తున్నాం. మీకు అంటే వాళ్ళ కోట్ల వాళ్ళకి ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు. ఇల్లుండి నువ్వు పీకింది ఏమి చెప్పుకోండి. ఇల్లుండి గేటు అడ్డం వేసుకున్నావు, గేటు పెట్టినావు, గేటు పెట్టి వేసేసి దాంట్లో సిమెంట్ రోడ్డు ఆర్ట్ వర్కే వేసుకున్నావు. అంతేగాని మిగతా ఏమి కూడా జరగలేదు. మీరు ఏదన్నా అడిగేది ఉంటే నియోజకవర్గాలలో ప్యాక్షన్లు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మినిస్టర్ ఆరోపణ చేస్తున్నారు. నియోజకవర్గంలో మళ్ళీ ప్యాక్షన్ మొదలైందని మినిస్టర్ ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీ కామెంట్స్. ప్యాక్షన్ ఏ ఊళ్ళో మొదలైందండి, ఎక్కడ ఉంటుంది, కాదు. వాళ్ళే సతాయింపులు. పోలీసులను వాడుకుంటుంది వాళ్ళే వాడుకుంటున్నారు. మా వర్గాన్ని కానీ అందరినీ కూడా సతాయించింది వాళ్ళే. ఇంతవరకు అంటే మీరు మా పార్టీ మారుతారా లేదా మీకు బిల్లులు ఇవ్వం, మీకు బిల్లు పార్టీ మార్చుకుంటే కండవా మార్చుకుంటే కానీ మీకు బిల్లులు ఇస్తాము. ఉదాహరణకి ఏమేమి నిహార్ పట్టిందా, ఇంత 3 కోట్లు అడిగినారా? ఓకే, ఇవ్వాల్సింది. అట్లా వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. మా పార్టీ లీడర్లని, మా పార్టీ వర్కర్లని, కార్యకర్తలని భయపట్టేసి పార్టీ మారాలని చూస్తున్నారు. ట్రాక్షన్ అనేది ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఎక్కడా లేదు. మీకు తెలుసు. మేము గత కృష్ణమూర్తి 5-6 సార్లు మీ ఎమ్మెల్యే అయినాడు, నేను 2 సార్లు అయినాను. ఎక్కడైనా ఫ్యాక్షన్ అనేది ఉందా? ఎక్కడా లేదు. మళ్ళీ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో, ఆలోచన చేయాలనుకుంటున్నారేమో. అంటే జగన్ నేర్పించి ఇట్లా ఉంటే లాభం లేదు, ఫ్యాషన్ పెట్టుకోండి, ఇస్తుంది శ్రీదేవంలోకి సానుభూతి వస్తుంది అనుకున్నారేమో. ఇట్లాంటివి ఏం రాదు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేసినారంటే, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో అనేది ఆలోచన చేసినారంటే, డోను ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు ఏ విధంగా ఓటు చేయాలనో తెలుసు.
తప్పకుండా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారు. ఆయన మంత్రివర్గంలో ఉంటారు. కూడా అంత ఇంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది.